ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తుంది అన్అకాడమీ. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అన్అకాడమీ ప్రైజ్ హైక్ అలర్ట్ తీసుకొచ్చిందండి. అంటే ఈ నెలలో మనకి ప్రైజ్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇది రైట్ టైం మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి. ఎందువల్ల అంటే అన్అకాడమీ 2 బంపర్ ఆఫర్స్ తీసుకొచ్చింది. 12+3 ఆఫర్. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 3 నెలల ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. మన కోడ్ ఆరుష్10 అనేటువంటి కోడ్ ఎంటర్ చేస్తే మీకు 10% ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది. మెగా బంపర్ ఆఫర్లో భాగంగా 24+4 అనేటువంటి తీసుకొచ్చిందండి. అంటే మీరు 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. ఈరోజు కానిస్టేబుల్ మాక్ టెస్ట్ అనేటువంటి జరుగుతుందండి. ఈ టెస్ట్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ర్యాంక్ వస్తే 100% ఫీజు సబ్స్క్రిప్షన్ అనేటువంటిది వస్తుంది. దీనికి ఈ టెస్ట్ రాయడానికి మన కోడ్ ఆరుష్10 అయితే ఎంటర్ చేయండి. ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెంపుల్ సిస్టమ్ మీద క్లాసెస్ అయితే అన్అకాడమీలో స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా ఫీజు డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే అన్అకాడమీలో 12 మంత్స్ ఫీజు అనేటువంటిది 7,700 ఉందండి. మన కోడ్ ఎంటర్ చేస్తే మీకు 6,930 రూపీస్కి వస్తుంది. 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ 11,200 ఉంది. మరి ఆరుష్10 అనేటువంటి కోడ్ ఎంటర్ చేస్తే 10,080 రూపీస్కే మీకు కోర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 2లో భాగంగా 2 యూనిట్స్ కవర్ అయ్యే విధంగా మహాభారతం, భాగవతం ఈ 2 టాపిక్స్ నుంచి 3,000కు పైగా బిట్స్తో ఒక ప్రముఖ సాంస్కృతిక అధ్యాపకుడు రాసినటువంటి బిట్స్ బ్యాంక్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి. దీంతో పాటుగా ఇది మీరు పర్చేస్ చేసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా మీకు ఇందులో ఉచితంగా వస్తాయండి. దాదాపుగా 320 పేజీలకు పైగా ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ నోట్స్ అనేటువంటిది 3,000కు పైగా బిట్స్ కలిగినటువంటి ఈ పీడిఎఫ్ నోట్స్ 100 రూపీస్ అండి. దీంతో పాటుగా జూనియర్ అసిస్టెంట్ పేపర్స్తో కలిపి మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో నేను ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కు స్క్రీన్ షాట్ కనుక పంపించినట్లయితే మీకు వితిన్ 20 మినిట్స్లో ఈ పీడిఎఫ్ మెటీరియల్ అయితే లభిస్తుంది. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఈ నెలలో నోటిఫికేషన్ రాబోతున్న ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 2లో భాగంగా మహాభారతంలో నుండి ఒక ముఖ్యమైనటువంటి 50 ప్రశ్నలతో ఈరోజు క్లాస్ అయితే ఉంది. సో ఈ వీడియో మధ్యలో వచ్చేటువంటి ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే చెప్పడం జరగదు. ఆ ఆన్సర్ ఏమిటి అనేటువంటిది మన ఆరుష్ ఎడ్యుజోన్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఆన్సర్ చేసినట్లయితే చెప్పిన వారిలో ఒకరికి 100 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయబడుతుంది. ఇది కేవలం మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే తప్ప పాజిటివ్గా తీసుకోవాలి. మరి మహాభారతంలో శ్లోకాల సంఖ్య ఎంత? మహాభారతంలో శ్లోకాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ మహాభారతంలో శ్లోకాల సంఖ్య 1,00,000 అండి. 1,00,000 శ్లోకాలు మహాభారతంలో శ్లోకాలు ఉన్నాయి. అదేవిధంగా మహాభారతాన్ని ఈ క్రింది వారిలో తెలుగులో రాయని వారు ఎవరు? మహాభారతాన్ని ఈ క్రింది వారిలో తెలుగులో రాయని వారు ఎవరు? నన్నయ్య, పాల్కురికి సోమనాథుడు, తిక్కన, ఎర్రన. మరి పాల్కురికి సోమనాథుడు మాత్రమే తెలుగులో రాయలేదు. మిగిలిన ముగ్గురు కూడా తెలుగులో మహాభారతాన్ని రాయడం జరిగింది. మహాభారతంలో పర్వాలు ఎన్ని? మరి కరెక్ట్ ఆన్సర్ 18 పర్వాలండి. మరి విరాట పర్వాన్ని తెలుగులో రాసింది ఎవరు? విరాట పర్వాన్ని తెలుగులో రాసింది తిక్కన. మరి సూత మహర్షి ఎవరి యొక్క శిష్యుడు అని చూస్తే సూత మహర్షి వ్యాసుడి యొక్క శిష్యుడు. అదేవిధంగా వేదాలను 4గా విభజించిన వాడు ఎవరు? అంటే వేదాలు అనేటువంటి ఒక్కటిగానే ఉండేది. ఆ ఒక్క వేదాన్ని 4 వేదాలుగా విభజించిన వాడు వీరిలో ఎవరు అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ వ్యాస మహర్షి. దుష్యంతుడు ఏ వంశస్థుడు అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ కురువంశం అండి. దుష్యంతుడు కురువంశస్థుడు. రాక్షసుల గురువు ఎవరు? ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్లో రాక్షసు గురువు శుక్రాచార్యుడు. మరి దేవతల గురువు ఎవరు అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ బృహస్పతి. గాంధారి ఎవరైతే కౌరవుల తల్లి ఉందో ఆ గాంధారి ఏ దేశపు రాజకుమార్తె? మరి కరెక్ట్ ఆన్సర్ గాంధార దేశపు రాజకుమార్తె, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్. యదువంశ మహారాజు చోరసేనుడి యొక్క కుమార్తె ఎవరు? యదువంశ మహారాజు చోరసేనుడి యొక్క కుమార్తె గాంధారి. కుంతీదేవి ఎవరి యొక్క భార్య? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే పాండురాజు యొక్క భార్య కుంతీదేవి. కౌరవులకి సోదరి ఉంది, ఆ సోదరి ఎవరు? కౌరవులకి సోదరి దుశ్శల. మరి ఇక్కడ కుంతీదేవికి వాయువు దయ వల్ల పుట్టినటువంటి బిడ్డ ఎవరు? కుంతికి వాయువు దయ వల్ల పుట్టినటువంటి బిడ్డ ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ భీముడికి వాయువు దయ వల్ల కుంతికి పుట్టినటువంటి వాడు. ఇంద్రుడి దయ వల్ల కుంతికి అన్నటువంటి బిడ్డ పేరు ఏమిటి?
మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే అర్జునుడు. ద్రోణాచార్యుడు యొక్క భార్య పేరు ఏమిటి? ద్రోణాచార్యుడి యొక్క భార్య కృపి. ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు ఎవరు? మరి ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడి యొక్క గురువు ఎవరు? ద్రోణాచార్యుడి యొక్క గురువు కరెక్ట్ ఆన్సర్ పరశురాముడు. మరి పాండురాజును శపించినటువంటి మహర్షి పేరు ఏమిటి అంటే పాండురాజును అతని భార్యతో కలిస్తే చనిపోతాడని శపించిన వాడు కిందముడు. యమధర్మరాజు అనుగ్రహం వల్ల కుంతికి పుట్టినటువంటి బిడ్డ పేరు ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ యమరాజు. యమధర్మరాజు పుట్టినటువంటి బిడ్డ పేరు ఏంటంటే ధర్మరాజు. మరి అసమాన విలుకాడు అయినటువంటి ఆటవికుడు మహాభారతంలో ఎవరు అంటే ఏకలవ్యుడు. వససేనుడు అని పేరు ఎవరికి ఉంది వీరిలో అని చూస్తే మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ భీష్ముడు. భీష్ముడు ద్రోణుడు కర్ణుడుకు భీష్ముడికి ద్రోణాచార్యుడికి కర్ణుడికి గురువు ఎవరు అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ పరశురాముడు. లక్కమేడను నిర్మించినది ఎవరు అంటే పాండవులను చంపడానికి లక్కమేడను నిర్మించింది కనకుడు. యక్షుడు రూపంలో ధర్మరాజును యక్ష ప్రశ్నలు వేసింది ఎవరు అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ యమధర్మరాజు. భీముడు కీచకుడిని ఎక్కడ చంపాడు అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ నర్తనశాల. ఉత్తరను పెళ్ళాడినటువంటి అర్జునుడి కుమారుడు ఎవరు అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ అభిమన్యుడు. ఏమంటే అభిమన్యుడు ఉత్తరను పెళ్ళాడాడు. మరి శ్రీకృష్ణుడి యొక్క అన్నగారి పేరేమిటి? బలరాముడు. అదేవిధంగా శ్రీకృష్ణుడి యొక్క తమ్ముడు పేరు ఏమిటి అని చూస్తే సాత్యకి. శ్రీకృష్ణుడి యొక్క 10,000 సైన్యాన్ని ఏమని అంటారు అంటే ఇక్కడ కృష్ణవీరులు, నారాయణ వీరులు, ద్వారక వీరులు, పైవన్నీ. మరి ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేటువంటిది మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరైతే ఆన్సర్ చేయండి. మీలో ఒకరికి 100 రూపీస్ ఫోన్పే చేయబడుతుంది. రేపు ఈ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేలోపు మాత్రమే టైం అనమాట. మరి శ్రీకృష్ణుడి యొక్క సైన్యాన్ని కోరుకున్నది ఎవరు అంటే దుర్యోధనుడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు సైన్యాన్ని కోరుకున్నాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క సహకారాన్ని కోరుకున్నది ఎవరు అంటే అర్జునుడు. భీముడి యొక్క గదాయుద్ధ గురువు ఎవరు? భీముడికి గదాయుద్ధ గురువు ఎవరు అంటే ఇక్కడ ఇచ్చిన వారిలో బలరాముడు. సమ్మోహన అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించినటువంటి వాడు ఎవరు అంటే ఈ సమ్మోహన అస్త్రాన్ని ఇంద్రుడు అర్జునుడికి ప్రసాదించాడు. మరి విరాట మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కుమారుడు ఎవరు అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఉత్తర కుమారుడు. కీచకుడుకు మరొక పేరు ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ సింహబలుడు. మరి పాండవులు తన ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు అంటే కరెక్ట్ ఆన్సర్ జమ్మి చెట్టు. భీముడికి రాముడు కథ చెప్పిన వారు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ హనుమంతుడు. అర్జునుడిని నపుంసకుడు కమ్మని శపించినది వీరిలో ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ పూర్వక. అర్జునుడికి శివుడు ఇచ్చినటువంటి ఆయుధం ఏమిటి అంటే పాశుపతాస్త్రం. మరి అర్జునుడికి గాంధీవం అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చింది ఎవరు అంటే అగ్ని. మరి శివుడి యొక్క రథసారథి వీరిలో ఎవరు అని చూస్తే శివుడి యొక్క రథసారథి ద్వారకుడు. శ్రీకృష్ణుడు రథానికి కట్టినటువంటి ఘట్టాల పేర్లు ఏమిటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్నీ కూడా. కృతయుగంలో మానవుడి యొక్క సగటు ఆయువు కృతయుగంలో ఎంత ఉండేది అంటే 4,000 సంవత్సరాలు మానవుడి యొక్క సగటు ఆయువు. మరి త్రేతాయుగంలో మానవుడి యొక్క సగటు ఆయువు చూసుకుంటే 3,000 సంవత్సరాలు. మరి కలియుగంలో మానవుడి యొక్క ఆయువు ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు మనం చెప్పలేము. మరి పాండవులు కోరుకున్నటువంటి 5 గ్రామాలు కౌరవుల నుండి ఏమిటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా అంటే కుశస్థ, లిమఖండి, హస్తినాపురం అనేటువంటి గ్రామాలను వాళ్ళు కోరుకున్నారు. మరి దుర్యోధనుడి యొక్క భార్య పేరు ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ భానుమతి. భీష్ముడి యొక్క వధకు కారణమైనది ఎవరు అంటే భీష్ముడి యొక్క చావుకు కారణమైనది శిఖండి. పద్మవ్యూహాన్ని వీరిలో పన్నినవాడు ఎవరు అంటే పద్మవ్యూహాన్ని వీరిలో పన్నినవాడు ఇక్కడ ఆప్షన్ లేదండి. కరెక్ట్ ఆన్సర్ చూస్తే ద్రోణుడు. మరి నెక్స్ట్ క్వశ్చన్, పద్మవ్యూహాన్ని ఛేదించిన వాడు ఎవరు అని చూస్తే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్
అభిమన్యుడు. యమధర్మరాజు యొక్క వాహనం ఏది వీటిలో అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ మహిషము. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ గరుత్మంతుడు. బ్రహ్మ యొక్క వాహనం ఏది వీటిలో అంటే హంస. అదేవిధంగా రుక్మిణి శ్రీకృష్ణుడు ఇద్దరికి పుట్టినటువంటి కుమారుడు పేరు ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ప్రద్యుమ్నుడు. దేవర్షులందరిలో గొప్పవాడు ఎవరు అని చూస్తే దేవర్షులందరిలో గొప్పవాడు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ నారదుడు అండి, నారదుడు. సో ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి 50 ప్రశ్నలు. మరి రేపటికి మరో 50 ప్రశ్నలతో రెండో టెస్ట్ అయితే చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 2లో భాగంగా 2 యూనిట్స్ కవర్ అయ్యే విధంగా మహాభారతం, భాగవతం ఈ 2 టాపిక్స్ నుంచి 3000కు పైగా బిట్స్తో ఒక ప్రముఖ సాంస్కృతిక అధ్యాపకుడు రాసినటువంటి బిట్స్ బ్యాంక్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి. దీంతో పాటుగా ఇది మీరు పర్చేస్ చేసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా మీకు ఇందులో ఉచితంగా వస్తాయండి. దాదాపుగా 320 పేజీలకు పైగా ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ నోట్స్ అనేటువంటిది 3000కు పైగా బిట్స్ కలిగినటువంటి పీడిఎఫ్ నోట్స్ 100 రూపీస్ అండి. దీంతో పాటుగా జూనియర్ అసిస్టెంట్ పేపర్స్తో కలిపి మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో నేను ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కు స్క్రీన్ షాట్ కనుక పంపించినట్లయితే మీకు వితిన్ 20 మినిట్స్లో ఈ పీడిఎఫ్ మెటీరియల్ అయితే